వస్తామనేటువంటిది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఏ హామీ కూడా అమలు కాలేదు, ప్రజల్లో పాలనా వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది, ప్రభుత్వ వ్యతిరేకత మాకు కనిపిస్తోంది, మేము రానున్నటువంటి రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామనేటువంటి మీరు చాలా ధీమాగా ఉన్నారు. ఏంటి మరి మీ ధీమా? ప్రభుత్వ వైఫల్యాలు మీ ధీమానా, లేదనంటే ప్రజల్లోనే నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అయ్యో అనవసరంగా బీఆర్ఎస్ను వదులుకున్నాము, కాంగ్రెస్ నమ్మి ఓట్లేసాము అని వాళ్ళలో ఏమన్నా రిగ్రెట్ ఫీలింగ్ వచ్చిందా? గుడ్ ఈవినింగ్ రాజనస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. నేను ఏమంటానంటే మేడం, ఈరోజు జరుగుతున్నది తెలంగాణ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 28 మా ముఖ్యమంత్రులు అంతా బాగానే ఉన్నారు, కానీ ఈ తెలంగాణలోనే భారీ విధ్వంసం జరుగుతుంది. ఎట్లా విధ్వంసం జరుగుతున్నదంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్ ముందు గౌరవ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్లు అంతా కూర్చొని ఈ తెలంగాణ బడ్జెట్ ఎంత, కేసీఆర్ ఏం చేసిండు, రాష్ట్రం ఎప్పుడు వచ్చింది, అప్పులు ఎన్నైనాయి అని చూసుకొని పకడ్బందీ వ్యూహంతో ఈ అమలు కాని హామీలన్నీ ఇచ్చినారు. దాంతో పాటుగా 4 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 స్కీములు పెట్టినప్పుడు ఎప్పుడైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారికి తెలివి లేదా, చదువుకోలేదా, అంగోట కన్నద్దలు పెట్టుకోలేదా, ఎందుకు అమలు కాని హామీలు ఇచ్చినారు? ఇంకొకటి ఏంటంటే మిత్రులు చెప్తున్నారు, కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్తున్నారంటే మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము, బీఆర్ఎస్ పార్టీ అసలే చేయలేదని చెప్తుంది. మా 2014-18 మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా మేము రుణమాఫీ 50,000 దాటి ఇవ్వలేదు. గౌరవ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఆమోదం ప్రకారం 41,000 కోట్లు చేయాలి, 44 లక్షల మంది రైతులకు చేయాలి, 21,000 కోట్లు 22 లక్షల మందికి చేసిర్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలుగా 21,000 కోట్లు అప్పు ఆ రుణమాఫీ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ December 9th మన గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ లో నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా, మీరు 2 లక్షలు తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తున్నా అని చెప్పి 1,97,000 మంది రైతులను కోపప్ చేసి పోగప్ చేసి బ్యాంకులకు పంపించి లోన్ తెప్పించి ఇవాళ ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఇంకొకటి ఏంటంటే హింస అనేది ఎట్లా జరుగుతుందంటే, విధ్వంసం ఎట్లా జరుగుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ. ఎట్లా అంటే ఇలా కామారెడ్డి డిక్లరేషను, చేవెళ్ళ డిక్లరేషను, హైదరాబాదు యూత్ డిక్లరేషను, వరంగల్ వ్యవసాయ డిక్లరేషన్ మీద వాళ్ళకి క్లారిటీ లేదు. సరే ఒక క్లారిటీ లేదనుకుంటే వదిలేద్దాం అనుకుంటాం. ఇలా ఇచ్చి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు తెలివి తక్కువ, ఆలోచన తక్కువ. వాళ్ళు ఈ 60 ఏళ్ళు పరిపాలించి విధ్వంసం చేశారు భారతదేశాన్ని. వాళ్ళు పరిపాలన బాగుంటే ఎందుకు విధ్వంసం జరిగేది? ఇలా ఇచ్చే రుణమాఫీ గురించి పక్కన పెట్టేస్తే కేసీఆర్ గారు ఒక బీద పిల్లలకు 1,00,000 రూపాయలు బంగారం తెచ్చుకుంటారో దేనికి అవుతుందో అని కళ్యాణ లక్ష్మి తీసుకొస్తే ఇలా కుట్రపూరితంగా వ్యవహరించి హైకోర్టులో ఫిల్ వేయించి ఇవాళ రైతు కళ్యాణ లక్ష్మిని ఆపిన ఘనత కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు. మేము ఏమంటున్నామంటే మీరు చేసినటువంటి పనులు ఒకటి అంత ఇంత పాపాలు కాదు, ఎన్ని పాపాలు చేశారంటే లగిచెర్ల నుంచి మొదలు పెడితే, హెచ్సియు నుంచి మొదలు పెడితే ఇవాళ మూసి మీద, హైడ్రా మీద, బీసీ కళల మీద, రైతుల మీద ఇవన్నీ చేసుకుంటూ పోతూ మళ్ళీ గెలుస్తామంటే సరే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా గెలవచ్చు, మీకు హక్కుంటుంది మాకు హక్కుంటుంది అడగడానికి. కానీ నేను ఏమంటున్నంటే 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయింది, కోతుల సంరక్షణ కేంద్రాలు ఎక్కడ పోయినాయి, మీ పవర్ ఉత్పత్తి ఎక్కడ పోయింది, మీ జనరేషన్ ఉత్పత్తి ఎక్కడ పోయింది? 13,000 ఉన్న తెలంగాణ వచ్చినప్పుడు 13,000 రాష్ట్ర ఇన్కము, 9.5 సంవత్సరాలుగా మేము 19,000కు తీసుకెళ్ళాము. మీరు వచ్చిన తర్వాత ఎందుకు డెఫిసిట్ అవుతుంది? మీరు చేసిన 2,50,000 కోట్ల అప్పు కనీసం తట్టెడు మట్టి తీయలేదు. తొమ్మడి హట్టు దగ్గర మేము 2.5 సంవత్సరాలు కడతాడు, ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇలా 7 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం కాదా? నేనేమంటున్నంటే మేము మేనిఫెస్టోలో పెట్టని, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో లేని చాలా 100,000 చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్ని బస్ స్టాండ్లు కట్టినాం, ఎన్ని పోలీస్ స్టేషన్లు కట్టినాం, SRDP స్కీమ్లు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు కట్టినాం, ఎన్ని RDO ఆఫీసులు కట్టినాం, ఎన్ని MRO ఆఫీసులు కట్టినాం. ఇవన్నీ మేము ఏమంటున్నాం చెప్పనివి చాలా 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 ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి ఎక్కడ జరిగింది, వాటర్ సోర్స్ ఎక్కడ అయినాయి, 9.5 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని జీడిపిలో కానీ పర్ క్యాపిటల్ కానీ ఎక్కడ పెట్టినాం అవన్నీ తెలుసుకొని మాట్లాడలే. వట్టిగానే వేగంగా మాట్లాడి ఇప్పుడు వాళ్ళు అమలు చేస్తున్నటువంటివి కూడా చెప్పారు కదా, ఉచిత ప్రయాణం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు,
తర్వాత రేషన్ ఒక మాట కార్డులు మేడం, మీ ఒక మాట మీ మేడం. 9.5 ఒక మాట. మీరు ఎన్ని రేషన్ కార్డులు నేను- ఇచ్చారు? నేను ఏం చెప్తున్నంటే మేడం బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వడానికి వ్యతిరేకం. మేము పర్ క్యాపిటల్ పెంచుతున్నాం, బీదరికాన్ని నిర్మూలిస్తున్నాం, ఓట్ల కోసం రేషన్ కార్డులు ఇస్తాం, ఉపాధి హామీ ఇస్తాం, బస్ ఎక్కిస్తామని ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా అంతే కదా వెంకటేశ్వర గారు, ఆ మాటకు వస్తే ప్రతి ఉచితాలు కూడా మీరు అడిగిన కొంచెం నాకు అర్థమైంది. ఉచితాలు కూడా మేము ప్రజలకు ఏది అవసరమో దానికి అనుగుణంగానే తీసుకున్నాం. ఇలా రైతులు ఆగమైతున్న ఉద్దేశం మీదనే 73,000 కోట్లు 69 లక్షల మందికి 11 విడతలుగా ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి వేయకుండా చేసినాం. ఇలా చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సిగ్గుండాలండి. బస్ ఫ్రీ ఇస్తున్నాం అంటే 8,500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు ఆర్టీసీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళే దాదాపుగా రేషన్ కార్డు లేని వాళ్ళు, బీదరికంలో లేని వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ మొత్తం ఉమెన్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 20, 30, 40 వేల శాలరీ ఉన్న వాళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఎక్కట్లేదు, కూలీలు ఎక్కట్లేదు, బీదలు ఎవరు బస్సు ఎక్కట్లేదు. అది కూడా స్కీమా మేడం? నాకు అర్థం కాదు. అది స్కీమ్ కాదు, అది మోసపూరితమైన హామీ. ఇంకొకటి ఏంటంటే మీరు అధికారంలోకి వస్తే తీసేస్తారా? అది మీరు అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణం తీసేస్తారా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే? మా బడ్జెట్ నేనేం చెప్తున్నా, మా బడ్జెట్ ను ఆలోచన చేసి మా బడ్జెట్ సమీక్షను చూసిన తర్వాత వాళ్ళు ప్రజలకు బడ్జెట్ గా నిరుపయోగం అని చెప్తున్నారు కదా, నిరుపయోగం అని చెప్తున్నారు కదా, ఆ పథకం అనేది నిరుపయోగం అంటున్నారు కదా. మేడం నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను 100% బస్ ఫ్రీ తీసేస్తాం. ఎందుకంటే దాంతో లాభం లేదు. ఎవరు బీదరికంలో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరు బస్ ఎక్కట్లేదు. అందరు సాఫ్ట్వేర్ లేడీస్, అందరు ఉమెన్స్, వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మొత్తం ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కుతున్నారు తప్ప ఇవాళ రూరల్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు, రైతులు, ఆడవాళ్ళు. ఓకే వెంకటేశ్వర గారు ఇందాక శ్రీనివాస్ గారు అడిగినటువంటి ఒక క్వశ్చన్, మీకు కౌంటర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మరి మీ హయాంలో ఎందుకు దానికి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్లు పెట్టి నియామక పత్రాలు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? ఒకటి. తర్వాత బిల్లులు పెండింగ్ లో, లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? మీరు అప్పటికప్పుడే మరి బిల్లులన్నీ కూడా శాంక్షన్ చేస్తుంటే ఆ భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడి ఉండేది కాదు కదా. నేను ఏమంటానంటే, మీరు శ్రీనివాసరావు ఉండాలి మేడం. అంటే ఇవాళ ఆడలేక మధ్యలో దరువు అన్నట్టుగా వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రాక మేము బిల్లులు పెండింగ్ పెట్టినామంటే, బిల్లులు పెండింగ్ పెట్టిపోయినామంటే వాస్తవమే. అవి మేము మా ఇంటికి తీసుకెళ్ళామా? గవర్నమెంట్ లో ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మా దగ్గర సృష్టించలేము సంపద అంటే, మరి మేము 9.5 సంవత్సరాల రాష్ట్రాన్ని నెంబర్ 1 ఎందుకు తీసుకెళ్ళాము? మీరు ఏమంటున్నారంటే, ఇప్పుడు స్కీముల గురించి చెప్పారు. ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఇలా స్కీముల గురించి చెప్పారు. మేము అమలు కాని హామీలు ఎక్కడ ఇయ్యలేదు మేడం. నేను ఏమంటున్నానంటే, అమలు అయ్యేటే చెప్తున్నాం మేము, అమలు కాని చెప్ప. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏమన్నా, మరి దళితులకి 3 ఎకరాలు కూడా ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది? సమాధానం మేడం, మీరు అడిగిన దానికి సమాధానం రాలేదు. 9.5 సంవత్సరాల్లో